వరద బాధితుల్ని ఆ యొక్క వరద విపత్తు నుంచి ఏ విధంగా సహాయం చేస్తున్నారు, ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏ విధంగా పనిచేస్తుందో నేరుగా వరద బాధితుల దగ్గర నుంచే లైవ్ కవరేజ్ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పటివరకు ఎటువంటి సహాయం ఉందా? చాలా బాగా జరుగుతున్నాయండి. ఈ వరదనే ఇదే కానీ గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగా ఆదుకున్నారు. పాల ప్యాకెట్లు కానీ, అన్నం కానీ, పెరుగు కానీ, ఏదైనా కానీ అన్ని టయానికి అందుతున్నాయి. అన్నీ వచ్చి ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకునేలా ఇది చేస్తున్నారు. మెడికల్ టీం కూడా వచ్చింది. మెడికల్ వాళ్ళు ట్యాబ్లెట్స్ ఈ మందులు కూడా ఇచ్చేళ్తున్నారు. సేవా సంస్థలు వస్తున్నాయి, వాళ్ళు చేస్తున్నారు. ఇదే గత ప్రభుత్వం ఉండుంటే మేము అందరం చనిపోయేవాళ్ళం గ్యారంటీగా. ఈ ప్రభుత్వం ఉండబట్టి కనీసం కట్టుబట్టలతో మిగిలి కాస్త ఇట్లా ఉన్నామంటే మా టీడీపీ ప్రభుత్వం ఉండబట్టే ఇట్లా జరిగింది. లోకేష్ గారు కానీ, ఇందాక రోజా గారు ఆయనంట హైదరాబాద్లో పడుకున్నాడంట. లోకేష్ ఇంట్లో ఏముందా ఏంటి చెప్పింది ఆ విషయం అనేది మేము ఇందాక యూట్యూబ్లో చూసాము. లోకేష్ గారు ఎక్కడున్నారో మేము యూట్యూబ్లోనే చూస్తున్నాము. ఆమెమో చెన్నైలో కూర్చొని వాళ్ళ ఇంటికాడ కూర్చొని ప్రాపకండ చేయడం కాదు. ఆమె కనుక ఇక్కడ విజయవాడ వస్తే 5 నిమిషాల్లో మేము ఆమెకున్న పరిస్థితి చూపిస్తాము. ఇంతవరకు రూపాయి సహాయం చేయలేదు, ఏమీ చేయలేదు. జగన్ వచ్చి మళ్ళీ నెత్తి రుద్దాడు, ఈ రుద్దాడు వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్తాంటే గేట్లు వదిలేయండి. బొడమేరకు గేట్లు ఉంటాయండి. లేనిపోయిన నాలెడ్జి అలాంటి ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఎన్నుకొని మేము ఈ స్థితికి వచ్చిందంటే ఆయనే కారణం. మాకు జగన్ ఉండబట్టే ఇట్లా వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు పోయిన సంవత్సరం పోయిన 5 ఏళ్ళు కనుక ఉండుంటే మా పరిస్థితి చాలా బాగుండేది. ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే జగన్ తొగ్గులకు ముందు పరిపాలన చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి బుడమేరంతా ఆక్యుపై చేసుకొని ఎమ్మెల్సీలు అందరూ ఆక్యుపై చేసుకొని ఇల్లు కట్టుకొని ఆ వరదంతా ఇళ్ళకి వచ్చిందంటే కారణం అంటే మొత్తం ఇదే. మరి ఇతర పార్టీ నాయకులు ఎవరైనా వస్తున్నారా? ఇతర పార్టీ నాయకులు ఇంతవరకు మాకెవరు కనపడలేండి. ఓన్లీ టీడీపీ వాళ్ళు వచ్చారు, చూశారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బోండావమ్మ గారు తిరుగుతున్నారు. అన్నీ బాగా చేస్తున్నారండి. ఏంటంటే నిన్న బాగా తగ్గిపోయింది, రోడ్లు కనపడ్డాయి. మళ్ళీ వరద పెరిగింది, అదే భయం పట్టుకుంది. మరి ఏం చేయాలా ఏంటి అని కాస్త ఇల్లు కనుక్కున్నాము, పోతున్నాయిలు అనుకున్నాం. మళ్ళీ ఇదైంది. 3వ గంట పూడుస్తున్నారంట, మిలిటరీ వాళ్ళు వచ్చారు. అవి తెలుసుకుంటున్నాం ఎప్పటికప్పుడు. అవి కనుక అయిపోతే మాకు నీళ్లు తగ్గుతాయి అంటున్నారు. అదే మేము కోరుకుంటున్నాం. నెంబర్ 1గా పనిచేస్తున్నారండి. వీళ్ళందరూ అసలు పబ్లిక్తో ఇది కాకుండా ముందు యంత్రాంగంతో పనిచేసి చంద్రబాబు నాయుడు ఉండబట్టే ఇట్లా జరుగుతుంది. వాళ్ళు కూడా శ్రమించి రాత్రింబావులు ఎక్కడ పడుకుంటున్నారో ఏందని మాతో పాటు వాళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏం సపరేట్ ఫుడ్ ఏం రావట్లేదు, మాకు ఇచ్చే ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇతరు శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు పాపం వైజాగ్ నుంచి వచ్చారు, చేస్తున్నారు. అసలు నిన్న నీళ్లు తగ్గిన ఇళ్ళలో అన్ని చెత్త అంతా తీసుకెళ్ళారు పాపం. మళ్ళా కొట్టుకొచ్చింది. మరి వాళ్ళ బాధలు ఎన్నాళ్ళు ఉంటాయో మా బాధలు ఎన్నా ఉంటాయో తెలీదు. మాకు రాత్రి మా ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోదామంటే చంద్రబాబు నాయుడు మీద నాకు నమ్మకం ఉంది, ఈ నీళ్లు పెరగవు, ఇంకా ఆయన మీద మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడే మా నమ్మకం. ఇదే జగన్ అయ్యంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. అది ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్ళం అంతే. బ్రదర్, ఈ యొక్క విపత్తు సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది? అసలు విజయవాడ నగరంలోనే కాకుండా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఈ 2 జిల్లాల్లో కూడా ఎక్కువగా భారీ వర్షాలకు కారణంగా ఈరోజు ఒక వారం రోజులుగా కూడా చాలా వర్షం రోజుకి పెరిగిపోతుంది. వరద నీరు కూడా పై ప్రాంతాల నుంచి వచ్చి విజయవాడ మునిగిపోయింది. అనేక రకాలుగా పిల్లల నుంచి ముసలి వరకు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఈరోజు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించడం కూడా ఈరోజు అభినందనీయం. ఎందుకంటే ఈ రోజుల్లో విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా పేదలు కావచ్చు, చిన్నపిల్లలు పసిపిల్లలకు కూడా ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా చెప్పడానికి గవర్నమెంట్ని అభినందించడానికి కారణం ఏమంటే ఈరోజు పసిపిల్లలకి తాగడానికి పాలు లేవంటే వెంటనే ఈరోజు ట్రక్కులుగా ఈరోజు పాలు కూడా తీసుకుని వచ్చి కొన్ని సెంటర్లలో ఆ ట్రక్కులన్నీ కూడా ఆడ దించి సచివాలయం సిబ్బందితో కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఆఫీసర్లతో ఈరోజు ఏకంగా ఈరోజు డిపార్ట్మెంట్లో పోలీసులు అయితే, కానిస్టేబుల్ అయితే పక్క జిల్లాల నుంచి అంటే మేము మా ఆఫీసులో కూడా వాళ్ళకి స్టేయింగ్ కూడా వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్లు మాతో మాట్లాడడం జరిగింది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అనంతపురం నుంచి వచ్చాం, నెల్లూరు నుంచి వచ్చాం, ఇట్లా అనేక రకాలుగా రాయలసీమ జిల్లాల నుంచి కూడా కానిస్టేబుల్స్ని డిపార్ట్మెంట్ని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ సర్వీస్ అందజేస్తున్నారు. అంటే వాళ్ళనే స్వయంగా ఈరోజు విధుల్లోకి దింపి నీళ్ళలోకి దింపి వాళ్ళందరి చేత నుంచి కూడా ఈరోజు సహాయ చర్యలకి ఈరోజు ట్రాక్టర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర పాల ప్యాకెట్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, భోజనాల సదుపాయాలు అందించి కూడా ఈరోజు వీధి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అరుస్తూ వాళ్ళకి అందిస్తాము. ఈరోజు వాళ్ళందరి చేతుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సేకరణ అందిస్తుంది. పక్క బాబు గారు సీఎం, అదేవిధంగా నారా లోకేష్ గారు, అందరూ మంత్రుల బృందాలన్నీ కూడా నేరుగా ఐపీఎస్ అధికారులను సమన్వయం చేసుకుంటే ఇలా ఫీల్డ్లోకి రావడం జరుగుతుంది. సాక్షాత్ ముఖ్యమంత్రి ఇలా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ స్వయంగా నేను కూడా కలెక్టర్ ఆఫీస్లో అంటే ఇక్కడ ఒక పక్క
నీటి మునిగి తేలుతున్నటువంటి వరద ప్రాంతాల్లో ఉన్నప్పటికీ విద్యా సంస్థలకి కొంతమంది సురక్షిత ప్రాంతాల్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మేము కళాశాల నడుపుతున్నాం, కళాశాల యాజమాన్యం మేము కళాశాల నడుపుతున్నాం, ఎవరైతే బాగున్నారో వాళ్ళ కళాశాలకు రావచ్చు అని చెప్పి యాజమాన్యాలు కళాశాల నడుపుతుంటే ఏఐసెఫ్ నాయకత్వం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం ఇస్తూ వాళ్ళు రావడానికి కనీసం వాళ్ళు వచ్చినప్పటికీ వేసుకోవడానికి బట్టలు లేవు, చదువుకోవడానికి పుస్తకాలు లేవు, అన్నీ కూడా నీటి మునిగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు ఈ కళాశాలలన్నీ కూడా కేజీ నుంచి పీజీ వరకు కూడా సెలవులు మళ్ళీ పొడిగించాలి, ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంలోనే సీఎం గారు స్వయంగా ఈరోజు రాష్ట్ర కేంద్రం అంటే సెక్రటరియట్నే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ అంటే విజయవాడలో ఉన్నటువంటి బందర్ రోడ్లో కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ కలెక్టర్ ఆఫీస్ని సెక్రటరియట్గా ఈరోజు ఒక బృందంగా ఏర్పాటు చేసి అక్కడి నుంచే కూడా మొత్తం కూడా కేంద్రీకరణ చేసి అన్ని సేవలు కూడా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచే స్వయంగా అందించే పద్ధతిలో ఎక్కడంటే ఈరోజు విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి పక్కనే సింగనగర్ ప్రాంతం కావచ్చు, అటుపక్క నుంచి సితారా సెంటర్ కావచ్చు, రెండింటికి విజయవాడ నగరం కేంద్రంగా మిడిల్లో పెట్టుకొని ఏదైనా ఇబ్బంది అంటే విత్ ఇన్ సెకండ్స్లో అక్కడ చేరుకొని సిబ్బంది వాళ్ళకి సహాయ సేకరణలకి అందించడానికి చొరవ చూపిస్తుంది. టెక్నాలజీ వినియోగం ఎలా ఉందంటారు? మరి బాబు గారు డ్రోన్స్ కావచ్చు, హెలికాప్టర్ అన్నీ కూడా వినియోగిస్తున్నారు, దీని మీద ఏమంటారు? అంటే డ్రోన్స్ నుంచి భోజనాలు అందిస్తున్నారు, చాలా బాగానే ఉంది. ఫస్ట్ రోజైతే ఆ పైనటువంటి సిబ్బంది వారికి ఏ విధంగా అందించాలో తెలియకుండా పైనుంచి విసిరారు. దాని గురించి కొంచెం ప్రజలు కావచ్చు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. అవన్నీ కూడా వెంటనే పైనటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా బాబు గారు కావచ్చు, అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ పద్ధతిలో సరైనది కాదు, వెంటనే పైనుంచి బ్యాగ్స్తో కింద వారికి ప్రజలకి అందే చేతులకు అందే పద్ధతిలో మీరు అందించాలని చెప్పి దాన్ని రెక్టిఫై చేయడం. వెంటనే ఫస్ట్ రోజు అయితే కొంచెం మిస్టేక్ జరిగింది, తర్వాత రోజుల నుంచి స్వయంగా ఎంత పైనుంచి అయినా కానీ కింద ప్రజలకి చేతులకు అందే పద్ధతిలో ప్రభుత్వం కూడా ఆ విధంగా సహకారం అందిస్తుంది. చెప్పండి, గవర్నమెంట్ గురించి మొదటగా మీకు సహాయ చర్యలు అందే లేదా? సాయి కృష్ణ ఎన్క్లేవ్లో ఉంటున్నాం మేము. మాకేంటంటే 5 రోజులు మొత్తం కరెంటు లేక చాలా ఇబ్బంది పడ్డాం. కానీ అప్పుడు వెంటనే కరెంటు వాళ్ళు బయట వాళ్ళ నుంచి ఎక్కడి నుంచో వచ్చారు, రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచోను వచ్చి వాళ్ళంతా కూడా నిజంగా 100 మంది వచ్చి చాలా కష్టపడి నాకు సాయంత్రానికల్లా సోమవారానికి మాకు ఇచ్చేసారు, కరెంటు ఇచ్చేసారు. తర్వాత పాలండి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎట్రా ప్యాకెట్లు ఇచ్చారు, పాలకు ఎవరికి ఇబ్బంది లేదు. నిజంగా వాటర్కి కానీ పాలకు కానీ దేనికి ప్రాబ్లం లేదు. ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి, ఫైర్ ఇంజిన్స్ అన్నీ వచ్చి చక్కగానే వాళ్ళు అపార్ట్మెంట్లో నీళ్ళన్నీ తోడారు. లిఫ్ట్లో ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్ గుంతల్లోకి నీరు వెళ్ళిపోయింది. పాపం వీళ్ళంతా కూడా గుంతల్లోంచి నీరు తీసి చాలా బాగా చేశారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాపం లోపలికి వచ్చారు, మా దగ్గరికి వచ్చి అటు పక్కన ఏదైనా వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. పెద్దవాళ్ళకి అన్ని రకాల డిపార్ట్మెంట్ యంత్రాంగం వచ్చి చేశారు. మొత్తం మెషినరీ అంతా ఈ ఏరియాలో వచ్చారు, ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నారు, బాగా చేశారు నిజంగాను. ఇదే లేదు, అన్ని రకాలుగా కూడా ప్రజలను బాగా ఆదుకుంటున్నారు బాబు గారు. గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం అంటారు? చాలా బాగుంది. ఎవరైనా ఒకటే, బాబు గారు చాలా బాగా చేస్తున్నారు. ఈ టైంలో ప్రజలకి ఆదుకోవడంలో నెంబర్ 1. బాబు గారు వచ్చి తిరుగుతున్నారా? కొంతమంది తిరగట్లేదు అన్న అటువంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు తిరగట్లేదు అనేవాళ్ళు గుడ్డి వాళ్ళు అండి. డే అండ్ నైట్ తిరుగుతున్నారు ఆయన కాబట్టి ఈ పనులు చేస్తున్నారు. మనిషిలోతు ఈ లోతు నీళ్ళు వచ్చినాయి. 2 రోజులు ఫస్ట్ 2 రోజులు ఏదైనా ఇబ్బంది పడ్డారేమో కానీ అది వాటర్ వలన. ఇప్పుడు తర్వాత నుంచి అన్ని డే అండ్ నైట్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. అన్ని రకాల సరుకులు కావచ్చు, నిత్యావసర అండి, A to Z అన్ని రకాలుగా బాగుంది. నేను బాబు గారు తప్ప ఎవరు చేయలేరు అనిపిస్తుంది. ఆ రకంగా ఉంది, అన్ని రకాలుగా ఒకటని లేదండి. ఇప్పుడు ఫైర్ ఇంజిన్లు కానీ, ఒక వాటర్ కానీ, తాగే డ్రింకింగ్ వాటర్ కానీ, ఫుడ్ కానీ, పాలు కానీ, పిల్లలకి బిస్కెట్లు కానీ, మెడిసిన్స్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ఎన్ని రకాలుగా మనిషికి ఏం కావాలో అన్నీ చాలా బాగా చేస్తున్నారు. కూరగాయలు ఏంటండి? కూరగాయలు ఎంత రేటుకి అమ్ముతున్నారు? 15 రూపాయలు, ఏదైనా 10 రూపాయలు చెప్పిన రేట్లకు అమ్ముతున్నారు. వాళ్ళు లిస్టే పెట్టారు, లిస్ట్ పెట్టి దాని ప్రకారం అది కూడా మంచి కూరలు ఉన్నాయి, మంచి కూరలు ఉన్నాయి. మొన్న ప్రతి గంటకి హెలికాప్టర్లు ఇక్కడ ఆగే పైన డ్రోన్లు కూడా పెట్టారు, డ్రోన్లు పెట్టి ప్యాకెట్లు కిందకి దించారు. మొత్తం డ్రోన్లు కూడా వచ్చాయి. మరింత టెక్నాలజీ ఉపయోగించారు. మీరు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి? చాలా సంతోషం. ఇట్లాంటిదే కనుక నెక్స్ట్ ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని, ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుని చేస్తే బాగుంటుంది. చాలా బాగుంది, టెక్నాలజీ యూసేజ్ చాలా బాగుంది. డ్రోన్ల ద్వారా కూడా వెళ్ళలేని లోతట్టు ప్రాంతాలకు కూడా డ్రోన్ల ద్వారా అందిస్తున్నారు. ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ హెలికాప్టర్ల ద్వారా వేస్తున్నారు బాగా లోతట్టు ప్రాంతాలకి, అన్ని రకాలుగా అండి. అసలు ఇదేనే అది లేదు, చాలా సూపర్గా ఉంది బాబు గారు ప్రభుత్వం అనే కాదు, ఇక్కడ ముంచే ముప్పు ప్రాంతంలో తర్వాత ఏమో కానీ ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు, ఆదుకుంటున్నారు శుభ్రంగా అన్ని రకాలుగా కూడా. ప్రతి ఇంట్లోకి వెళ్ళి చూస్తున్నారు బాబు గారు కూడా, అది కూడా చూసాం మేము. చాలా బాగా చేస్తున్నారు. ఈ సింగనగర్ ఏరియా 10 డివిజన్లు ఉన్నాయి, 10 డివిజన్లు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు.